నమస్తే మాస్టర్స్ అందరికీ ద డివైన్ డిజైన్ అనే సిరీస్లో మనము దివ్య ప్రణాళిక తెలుగులో అనువదించుకొని లోరీ ల్యాడ్ అనే వారు రాసిన పుస్తకాన్ని మనం చెప్పుకుంటున్నాము. ఈరోజు 3వ రోజు. మీ అందరికీ స్వాగతం. చాప్టర్ 1లో ఉన్నాం మనం. చాప్టర్ 1 అనేది 5th డైమెన్షన్ యొక్క డిజైన్ గురించి తెలియజేస్తుంది. సో ఇక్కడ మనం సోర్స్ గురించి పరిచయం చేసుకున్నాము, కాన్షియస్ గురించి చెప్పుకుంటున్నాము. అయితే నిన్న ఏం చెప్పామంటే మనకి అందరికీ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ అనేది మన చైతన్యానికి రకరకాల అనుభవాలు ఇస్తుంది. ఆ అనుభవాలు మళ్ళీ చైతన్యంలోకి కలుస్తాయి, దానివల్ల మళ్ళీ ఫ్రీక్వెన్సీ మారుతుంది అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్క డైమెన్షన్లోకి కూడా అని చెప్పారనమాట. అంటే ఇప్పుడు నా అనుభవాలు మారే కొద్దీ నేను ఒక డైమెన్షన్లోకి వెళ్తాను అనమాట. నా ఫ్రీక్వెన్సీ మారే కొద్దీ నా డైమెన్షన్ వేరు. ఇది ఎలా తెలుస్తుంది మనకి? రుజువేంటి నేను వేరే డైమెన్షన్లో ఉన్నాను అని చెప్పడానికి ఒకటే, ఒక ప్రవచనము కానీ ఒక టీచర్ క్లాస్ చెప్పడం కానీ జరుగుతూ ఉంటే ఆ విన్న వాళ్ళందరూ కూడా ఒకటేలాగా అర్థం చేసుకోలేరు. కొంతమందికి వెంటనే చాలా చక్కగా అర్థమవుతుంది, కొంతమందికి అసలు వినిపించదు అనమాట. ఆ పార్ట్ ఎక్కడో మిస్ అయిపోతారు. ఒక ఇంపార్టెంట్ విషయం, ఈ విన్న వాళ్ళకి అర్థం అవ్వడం అనేది ఒకసారి వింటే ఒకలా ఉంటుంది, రెండోసారి వింటే ఇంకా వేరేలా అర్థమవుతుంది, మూడోసారి వింటే ఇంకా వేరేలా అర్థమవుతుంది అనమాట. డీపర్ ఎక్స్పీరియన్స్ పొందుతూ ఉంటారు. అంటే చెప్పిన క్లాసు ఒకటే, ఉన్న క్లాసు ఒకటే, విన్నది కూడా ఒకళ్ళే, కానీ విన్న ప్రతిసారి కూడా డీపర్ అండర్స్టాండింగ్ వస్తుంది. అంటే ఏంటంటే ఎందుకు ముందు రాలేదు, మూడోసారి అర్థం చేసుకున్న విధంగా రెండోసారి ఎందుకు అర్థం చేసుకోలేదు అంటే అప్పుడు తన అనుభవం కొంతవరకు ఉంది, ఆ అనుభవం వల్ల వాళ్ళు ఒక డైమెన్షన్లో ఉన్నారనమాట. ఆ డైమెన్షన్లో ఆ ఫ్రీక్వెన్సీలో ఎంతవరకు అర్థమవుతుందో అంతే అర్థమవుతుంది. ఆ ఫ్రీక్వెన్సీ దాటి 3వ ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే దీంట్లో తెలుసుకొని అనుభవించి ఆచరణ చేసి ఆ ఫ్రీక్వెన్సీని పెంచుకుంటే అప్పుడు నెక్స్ట్ దానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు. ఓకే, సో డైమెన్షన్ అనేది ప్రకారం ఉంటుందన్నమాట. ఫ్రీక్వెన్సీ, చైతన్యము, కాన్షియస్నెస్, ఎక్స్పీరియన్సెస్ అండ్ డైమెన్షన్ ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. తర్వాత ఓకే, ఒక డైమెన్షన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు అది ఒక మెట్టు అనుకుందాం. ఒక మెట్టు అనుకుంటే ఆ మెట్టు మీద ఉన్న స్థలం అంతా కూడా ఆ డైమెన్షన్కి సంబంధించినది. ఇక్కడ యాక్చువల్గా డైమెన్షన్ అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఒక స్పెక్ట్రమ్ అన్నమాట. ఒక స్పెక్ట్రమ్ అంటే ఒక నేను తెలుగులో ట్రై చేస్తాను, ఈజీగా ఉంటుంది. నాది సిస్టమ్ బాగా స్లో అయిపోయింది, చాలా డిలీట్ చేయాలి. ఓకే, ఒక స్పెక్ట్రమ్ అంటే ఒక చిన్న ఏరియా అని కాదు, ఒక రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. ఆ ఫ్రీక్వెన్సీ ఆ పరిధి, ఒక పరిధి కరెక్ట్ వర్డ్, యా. సో ఆ పరిధిలో ఉన్న అనుభవాలన్నీ కూడా ఆ చైతన్యము పొందే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఒక పరిధిలో ఉండే ఏమేమి అనుభవాలు వస్తాయో అవన్నీ కూడా ఆ చైతన్యము తీసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకి మనము 5th డైమెన్షన్లో ఉన్నాము, 4th డైమెన్షన్లో ఉన్నాము, థర్డ్ డైమెన్షన్లో ఉన్నాము. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే 3rd డైమెన్షన్లో ఉండే వాళ్ళము, 5th డైమెన్షన్లోకి మారిపోయాం కాబట్టి మళ్ళీ 5th అని కంటిన్యూ చేయకుండా ఉంటే మన మాటల్లోనే మనం కంటిన్యూ చేస్తే మనం అక్కడే ఉండిపోతాము. సో మనమే ముందుకు రావాలి కాబట్టి మనం 3rd డైమెన్షన్లో ఉండేవాళ్ళము. ఆ 3rd డైమెన్షన్లో ఏమైతే భావాలు, అనుభవాలు, నమ్మకాలు, ఇమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ ఉన్నాయో అవి 3rd డైమెన్షన్కి సంబంధించింది. మనము కనుక 3rd డైమెన్షన్లో ఉన్నప్పుడు ఆ భావాలని మనం నేర్చుకుంటాము. అవి నేర్చుకొని అనుభవించే అవకాశం మనకి వస్తుంది.
అదే గనక మనం నెక్స్ట్ డైమెన్షన్లోకి లేదంటే ఫిఫ్త్ డైమెన్షన్లోకి కనుక వెళితే అప్పుడు అక్కడ ఏంటి అంటే అక్కడ అనుభవాలన్నీ మనం నేర్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. అంటే మనము ఒక అనుభూతి చెందడము, నేర్చుకోవడము అనే దానికి ఆ డైమెన్షన్ అనేది, ఆ స్పెక్ట్రమ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ఈ చైతన్యము అనే ఒక పరిధి, ఒక పరిమాణము, లేదంటే దాంట్లో ఎన్నో రంగులు స్పెక్ట్రమ్ అంటే యాక్చువల్గా రంగులు అని ఉపయోగిస్తారు, రంగులకి చెప్పడానికి ఉపయోగిస్తారు అన్నమాట. ఈ స్పెక్ట్రమ్ అనే, ఈ చైతన్యం అనే ఒక స్పెక్ట్రంలో మన అందరికీ కూడా అనుభవాలను తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. మన అందరం కూడా ఎన్నో అనుభవాల్ని అక్కడ పొందొచ్చు, మనమే యాక్సెస్ చేసుకొని తీసుకుంటాము. పైకి వెళ్ళే కొద్దీ అంటే డైమెన్షన్ పెరిగే కొద్దీ అనుభవాలు తక్కువ ఉంటాయి. డైమెన్షన్ ఫ్రీక్వెన్సీ తగ్గే కొద్దీ అనుభవాలు ఎక్కువ ఉంటాయి. ఇది ఇంపార్టెంట్, మంచి కాన్సెప్ట్. ఇదేంటో వివరంగా చెప్పుకుందాం. అంటే డైమెన్షన్ ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ మనం నిన్న చెప్పుకున్నాము ఫ్రీక్వెన్సీ, హయ్యర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అని. హయ్యర్ ఫ్రీక్వెన్సీ అంటే మనం ఎన్నో అనుభవాలని పొంది, ఎంతో జ్ఞానాన్ని పొంది, చాలా ఏకత్వంతో ఉండి, వన్నెస్లో ఉండి, బ్యాలెన్స్డ్ మైండ్తో ఉన్నప్పుడు, అప్స్ అండ్ డౌన్స్, ఎమోషన్స్ అప్స్ అండ్ డౌన్స్ ఇవేమీ లేనప్పుడు మన ఫ్రీక్వెన్సీ చాలా హైగా ఉంటుంది. ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఏమంటున్నారంటే అది హయ్యర్ ఫ్రీక్వెన్సీ లేదా హయ్యర్ డైమెన్షన్ అనుకుందాం. ఈ డైమెన్షన్ ఫీల్డ్లో అనుభవాలు తక్కువ ఉంటాయి. అంటే మనం అనుభవాలను, ఇప్పుడు నేను ఒక ఇంట్లోకి ప్రవేశించాను, ఆ ఇంట్లో ఉండే వస్తువులు, మనుషులు, వ్యక్తులు, అక్కడ ఉండే ఎనర్జీసు, అక్కడ ఉండే వస్తువులు అన్నిటినీ కూడా నేను అనుభూతి చెంది ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం నాకు ఉంటుంది కదా. నేను ఒక హయ్యర్ డైమెన్షన్ ఉండే ఇంట్లోకి వెళ్ళాను అనుకుంటే, ఒక డైమెన్షన్ అనేది ఒక ఇల్లు అనుకుంటే, ఆ దాంట్లోకి వెళితే అక్కడ చాలా తక్కువ వస్తువులు ఉంటాయన్నమాట. చాలా తక్కువ అనుభూతి చెందడానికి, ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకో తెలుసుకుందాం. అదే కనుక ఒక ఇల్లు లోయర్ ఫ్రీక్వెన్సీ, లోయర్ డైమెన్షన్లో ఉంటే అక్కడ బోలెడన్నీ ఉంటాయన్నమాట, చాలా ఉంటాయి. మరి అనుకోవచ్చు, బోలెడ్గా ఉండడమే కదా కరెక్ట్, మరి అది ఎందుకు లోయర్ అవుతుంది అనే క్వశ్చన్ మనకి రావచ్చు. దీనికి నిండు కుండ తొణకదు అని అర్థం చెప్పుకోవచ్చు. అంటే మనకి అన్నీ ఉన్నాయి, మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఇంకా దాంట్లో వెయ్యడానికి కూడా ఏమీ లేదనమాట. అంత నిండుగా జ్ఞానం ఉన్నప్పుడు ఇంకా కొత్తది అవసరం లేదు. అంటే తొణకదు, అది బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ ప్రతి పరిస్థితికి కూడా అలా కాలు తగిలితేనో దేనికో అది పడిపోవడం అనేది ఉండదు, నిండుగా ఉంటుంది. అండ్ ఖాళీ కుండ అయితే గనక అటు ఇటు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, దాంట్లో బోలెడు నింపుకునే అవకాశం ఉంటుంది. సేమ్ వే హయ్యర్ డైమెన్షన్లో అన్నీ ఉన్నాయి, ఆల్రెడీ అన్నీ తెలిసి ఉన్నాయి, అంతా జ్ఞానం కలిగి ఉంది కాబట్టి ఇంకా కొత్తగా తెలుసుకోవాల్సింది చాలా తక్కువ ఉంటాయన్నమాట. ఏమీ తెలియని బాలాత్మ, మనం శైశవాత్మ అంటాం కదా, ఆ లెవెల్లో గనక ఉంటే నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి కదా, పెండింగ్ వర్క్స్, కర్మలు, ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఇది మేక్ సెన్స్ కదా. మన లోయర్ డైమెన్షన్లో ఉంటే ఎక్కువ నేర్చుకునే అవకాశం, ఎక్కువ అనుభూతి చెందాల్సిన పని ఉంటుంది అన్నమాట, ఒక బాధ్యత ఉంటుంది. అలా అయితేనే మనం ముందుకి వెళ్ళగలము. ఎగ్జాంపుల్ చెప్తున్నారు, థర్డ్ డైమెన్షన్లో మనము ఎన్నో వేల రకరకాల చైతన్యాలని మనము తయారు చేసుకొని, ఆ అనుభవాలని తయారు చేసుకునే అవసరం ఉంటుంది థర్డ్ డైమెన్షన్లో. ఎందుకంటే మన చుట్టూ బోలెడు మంది ఉంటారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రవర్తన, ఒక్కొక్కరు ఒక్కొక్క మాటలు చెప్తుంటారు, అర్థం చేసుకుంటుంటారు, మనకి ప్రతి క్షణం కూడా ఒక ఛాలెంజ్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి థర్డ్ డైమెన్షన్లో ఉంటుంది. మనము ఈ థర్డ్ డైమెన్షన్లో ఏమేమి తీసుకోవచ్చు, ఏమేమి అనుభూతిని పొందడానికి వస్తాము ఇక్కడ అంటే భయము, ప్రేమ, ఆనందము, హ్యాపీనెస్, ఒక శాంతి, ఇలాంటి అన్ని రకరకాల గుణాలన్నిటినీ కూడా అనుభూతి చెందడానికి, తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, అవి చూస్తే మన లోపల, అవి నేర్చుకుంటే మన లోపల ఎటువంటి మార్పులు కలుగుతున్నాయి, ఇవన్నీ చేయడానికి మనకు వస్తామన్నమాట. అదే కనుక ఫిఫ్త్ డైమెన్షన్ అనేది హయ్యర్ డైమెన్షన్ కదా, నెక్స్ట్ లెవెల్.
అక్కడికి వెళితే ఆ డైమెన్షన్, ఆ స్పెక్ట్రమ్ అనేది చాలా పెద్దది కాదు. కాబట్టి అక్కడ అనుభవాలు కూడా, హ్యూమన్ అనుభవాలు కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. లెట్ మీ క్లియర్. ఓకే, లావణ్య, ఆ చాప్టర్ నెంబర్ చెప్పరా? చాప్టర్ దాని 1. పక్కన 1.1 1.2 1.1 కూడా కాదు, 1 1లోనే ఉంది. ఓకే, సో 5th డైమెన్షన్లో చెప్తున్నాం కదా. ఈ 5th డైమెన్షన్ అనేది ఏంటంటే ఇది ఒక ప్రదేశం కాదు. మనం డైమెన్షన్ అనేది ఎప్పుడు ప్రదేశం కాదు, ఒక ఎనర్జీ లెవెల్ అన్నమాట, ఒక ఫ్రీక్వెన్సీ. అంటే ఎలా చెప్పచ్చు అంటే, ఒక పెద్ద పెద్ద గురువులు గురించి అనుకుందాము, పెద్ద పీఠాధిపతులు గురువులు అనుకుందాము. వారు మౌనంగా ఉన్నారు. ఆ మౌనంలో వాళ్ళు ఇదర్ శూన్యంగా ఉండొచ్చు, లేదా ఈ విశ్వశాంతి కోసం ఎనర్జీస్ పంపిస్తూ ఉండుండొచ్చు, లేదా హయ్యర్ సెల్ఫ్తో కనెక్షన్లో ఉండి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్, డేటాని కలెక్ట్ చేస్తూ ఉండొచ్చు, లేదా తన చుట్టూ ఉండే వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ, అనలైజ్ చేసుకుంటూ వాళ్ళకి ఏమి ఇవ్వాలి అనే దాని మీద వర్క్ చేస్తూ ఉండుండొచ్చు. ఇలా ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. కానీ అంటే వాళ్ళ పరిధి ఒక రకంగా ఉంది. అదే గనక లోయర్ ఎనర్జీ, లోయర్ ఫ్రీక్వెన్సీ, లోయర్ సాధన ఉండే వాళ్ళ మౌనంగా ఉన్నారు అనుకుందాం. వాళ్ళకేముంటుంది, వాళ్ళలో భయం ఉంటుంది, మాట్లాడితే ఏమైపోతుందో అనే ఒక భయం ఉంటుంది. ఓకే, అందువల్ల మాట్లాడకపోవచ్చు, లేదా మాటలు రాకపోవచ్చు, వాళ్ళు ఒక షాక్లో ఉండుండొచ్చు, మాటలు రాని పరిస్థితి ఉండొచ్చు, లేదా సర్దుకుపోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ మనసులోని భావాలు చెప్పకుండా మౌనంగా ఉండవచ్చు. ఓకే, ఇట్లా ఎన్నో రకాలుగా ఈ మౌనం అనేది వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళదేంటి, వీళ్ళ దాంట్లో ఈ లోయర్ డైమెన్షన్, లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉండే వాళ్ళ దాంట్లో ఏం జరుగుతుంది, ఆ మౌనంలో వాళ్ళలో భయము, అత్యాశ, లేదు నా దగ్గర లేదు, నాకు ధైర్యం లేదు అనే భావన, నన్ను కంట్రోల్ చేస్తున్నారు, నేను కంట్రోల్ చేయబడుతున్నాను అనే భావన, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట ఈ 3rd డైమెన్షన్లో. సో అదొక ప్రదేశం కాదు, అదొక ఎనర్జీ ఫీల్డ్ అనమాట. 3rd డైమెన్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, చైతన్యం తక్కువగా ఉంటుంది, అండ్ మనుషులు అనుభవించడానికి ఆ చైతన్యం తక్కువ ఉంటుంది, ఆ భావాలన్నీ కూడా తక్కువ ఉంటాయి. కానీ 5th డైమెన్షన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అది అక్కడ అనుభవాలు తక్కువ ఉన్నా కూడా అక్కడ డైమెన్షన్ అనేది చాలా, స్పెక్ట్రమ్ చాలా విశాలంగా ఉంటుందన్నమాట. మళ్ళీ మనము నిన్న సోర్స్ గురించి మాట్లాడుకున్నాము, సోర్స్ నుంచి మనం విడిపోవడం గురించి మాట్లాడుకున్నాం కదా. దాని దగ్గరికి వెళితే సోర్స్ అనేది చిన్న చిన్న ముక్కలుగా మనందరం విడిపోయాం. అంటే మూల చైతన్యం నుంచి మనందరం కూడా చిన్న చిన్న చైతన్యంగా మనం విడగొట్టబడ్డాం కదా. ఇవి ఒక్కొక్క చైతన్యము మళ్ళీ ఒక్కొక్క యునీక్గా, ఇలాంటిది మరి ఇంకొకటి ఉండదు అనమాట ప్రపంచంలో. ఫర్ ఎగ్జాంపుల్ లావణ్య ఉంది అంటే, నేను పుట్టిన రోజే పుట్టిన వాళ్ళు ఎన్నో వేల మంది ఉండుండొచ్చు మొత్తం ప్రపంచంలో. అదే ఘడియల్లో పుట్టిన వాళ్ళు 100ల్లో ఉండొచ్చు. అని అదే ప్రదేశంలో ఉన్నవాళ్ళు, ప్రదేశంలో అదే సమయంలో అక్కడే పుట్టిన వాళ్ళు 10లలో ఉండొచ్చు కదా. నేను ఒక హాస్పిటల్లో పుట్టుంటాను, ఆ హాస్పిటల్లో అదే రోజు డెలివరీ అయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కదా, అదే సమయంలో డెలివరీ అయ్యొచ్చు. సో 10ల సంఖ్యలో ఆ ఊర్లో అందరూ ఆ హాస్పిటల్లో అక్కడ జరుగుండొచ్చు. కానీ నేను పూర్తిగా వేరు, అక్కడ ఆ రోజు పుట్టిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. ఎందుకంటే అందరికీ ఒక పని కాదు, అందరం ఒక బాధ్యత తీసుకొని ఇక్కడికి రాలేదు, ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పని మీద వచ్చాము. కాబట్టి మనందరికీ కూడా ఒక్కొక్క యునీక్ కాన్షియస్నెస్ ఉంటుంది. ఎలా అయితే మన కంటి అదేమంటారు, ఎరీనా అంటారు, ఐరిస్ అంటారు సంథింగ్. సో అది, దాన్ని చూస్తే కూడా అది ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందంట, అందరికీ ఒకలా ఉండదు. అట్లాగే మన వేలిముద్రల దగ్గర నుంచి కంటిని స్కాన్ చేయడం దగ్గరకు వచ్చాము.
అంటే అది యునీక్ అన్నమాట, అలా ఉంటుంది అనేసి. అదే విధంగా చైతన్యంలో కూడా మనం యునీక్ అన్నమాట, ఆ విధంగా ఇంకెక్కడ ఉండదు. మనము ఆ మూల చైతన్యం నుంచి అలా విడగొట్టబడి వచ్చాం కదా. మళ్ళీ మనం అంతా ఎక్కడ వర్క్ చేస్తామంటే క్వాంటమ్ ఫీల్డ్లో వర్క్ చేస్తాం. క్వాంటమ్ ఫీల్డ్ అంటే సూక్ష్మలోకం అన్నమాట. ఈ సూక్ష్మలోకంలో మనము ఆ చైతన్యంతో పని చేస్తాము. చూడ్డానికి బయటికి ఇలాగ ఫిజికల్ బాడీతో ఉన్నాము, కానీ మన పని, మన ఎనర్జీ, మన చైతన్యము ఇవన్నీ క్వాంటమ్ ఫీల్డ్లో ఉంటాయన్నమాట. మనం ఎలా చెప్పుకోవచ్చు, మనం పుస్తకాలు చదివాము, ఆ జ్ఞానం అంతా ఎక్కడికి వెళ్ళింది? మన శరీరము మనం పుట్టినప్పుడు ఎలా ఉందో అలాగే పెరుగుతూ వచ్చింది, కానీ ఒక కొత్త పుస్తకం చదవగానే నాకు ఒక కొత్త వేలు పుట్టుకొని రావడమో, ఆ వేలు ఇగో ఈ పుస్తకం చదివా కూడా ఆ జ్ఞానానికి సంబంధించిన ఒకటి చెప్పడం అలా ఫిజికల్ లెవెల్లో లేదు కదా. మరి ఎక్కడుంది? ఆ జ్ఞానం నాలోనే ఉంది, నన్ను అడిగితే నేను చెప్పగలను, కానీ మరి ఎక్కడికి వెళ్ళింది అంటే మన ఎనర్జీ బాడీలోకి వెళ్ళింది. ఒక ఇంటెలిజెన్స్ అనే ఒక ఎనర్జీ బాడీలోకి వెళ్ళింది అనమాట. మనకి 7 శరీరాలు ఉంటాయి, వాటిల్లో జ్ఞానానికి సంబంధించిన ఒక శరీరం ఉంది, అక్కడికి వెళ్ళింది. తర్వాత ఆనందం. ఆనందం అనేది మన లోపల నుంచి వస్తుంది. ఒక పువ్వు చూసినప్పుడు, అందమైనది ఏదైనా చూసినప్పుడు ఒక లోపల నుంచి ఒక ఆనందం వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఫిజికల్ బాడీలో ఎక్కడ ఆనందం అనేది ఎక్కడ దాగి ఉంటుంది అంటే కాదు, ఆనందం కోసం ఒక ఎనర్జీ బాడీ ఉంది. సో అవన్నీ సూక్ష్మ శరీరాలు అనమాట. సో క్వాంటమ్ ఫీల్డ్, మనం ఇప్పుడు అంతా కూడా ఈ చైతన్యం అంతా కూడా క్వాంటమ్ ఫీల్డ్లో ఉంటుందన్నమాట. సూక్ష్మ శరీరాలుగా, సూక్ష్మ భావాలుగా, ఎనర్జీస్గా ఉంటుందన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. అదే చెప్తున్నారు, క్వాంటమ్ ఫీల్డ్లో ఇవన్నీ వర్క్ అవుతూ ఉంటాయి. ఈ క్వాంటమ్ ఫీల్డ్ అనేది ఒక ఎనర్జెటిక్ స్పేస్. అక్కడ ఏం జరుగుతుంది? ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు క్వాంటమ్ ఫీల్డ్ మనం సూక్ష్మ శరీర యాత్ర ఇట్లాంటి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాల్లో తెలుస్తుంది ఏమని అంటే, మనము సూక్ష్మలోకాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఏది కావాలంటే అది ఇమ్మీడియట్గా ప్రత్యక్షమైపోతుంది అనమాట. ఏదైనా అనొచ్చు, ఏమైనా చేయొచ్చు, అక్కడ అన్నీ సాధ్యమైపోతాయి. సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. అక్కడ ఆ లోకంలో నాకు ఇప్పటికిప్పుడు కొన్ని వేల మిలియన్ డాలర్స్ కావాలి అనుకుంటే ప్రత్యక్షమైపోతాయి. నాకు ఇప్పటికే ఒక 100 ఎకరాలలో విశాలమైన ఇల్లు కావాలి అనుకుంటే ప్రత్యక్షమైపోతుంది. అక్కడ కానిదంటూ లేదు. నాకు బంధుమిత్రులందరూ చాలా ప్రేమగా ఉండాలి, నాకు వజ్ర వైఢూర్యాలు ఉండాలి, ఏదైనా అడగచ్చు, ఏమైనా అక్కడ ప్రత్యక్షమైపోతాయి. ఎందుకంటే అది ఫిజికల్ లెవెల్లో లేదనమాట. అంటే పంచభూతాలతో స్పర్శించడానికి అన్నట్టుగా ఉండదు అది. సూక్ష్మలోకం అన్నీ సాధ్యమే. నాకు ఒక పెద్ద బ్రాండ్ కార్ కావాలి అంటే ఒకటి వస్తుంది. నాకు ఈ కలర్ కాదు, ఆ కలర్ కావాలి అంటే మారిపోతుంది. నాకు వేరే మోడల్ కావాలి, వెంటనే మారిపోతుంది. ఇట్లా ఏది కావాలంటే అది అక్కడ మాయమే వచ్చేస్తుంది అనమాట. ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ అంటే అనంతమైన అవకాశాలు అక్కడ ఉంటాయి. అవన్నీ ఎలా వర్క్ అవుతాయి అంటే, ఎలా చూపించబడతాయి అంటే ఫ్రీక్వెన్సీలో అండ్ డైమెన్షన్లో చూపించబడతాయి. ఏదైనా కూడా ఎనర్జీ, ఏదైనా కూడా ఫ్రీక్వెన్సీ లాగా కనిపిస్తుంది అన్నమాట. సో అది మళ్ళీ చెప్తున్నారు, చైతన్యాలన్నీ కూడా ఈ మూల చైతన్యం నుంచి విడిపోయిన ఆ చైతన్యాలన్నీ కూడా ఈ సూక్ష్మ లోకంలోనే ఉంటాయన్నమాట. సో మనము ఏది అనుభవిస్తున్నాము, ఏది తెలుసుకుంటున్నాము, అనుభూతి చెందుతున్నాము అని ఎదుగుతున్నాము, ఇవన్నీ కూడా సూక్ష్మలోకంలోనే ఉంటాయి. ఇందాక చెప్పినట్టు నాకు ఒక కొత్త జ్ఞానం వచ్చింది అంటే నా శరీరంలోంచి ఏదో ఒక వేలు కొత్తది ఏదైనా శరీర భాగం పుట్టుకొని రాదు. లేదంటే మెదడు పక్కన ఇంకొక కొంచెం ఏదైనా బుడిపలు రావడము, ఇది నువ్వు ఈ పుస్తకం చదవడం వల్ల ఇది వచ్చింది, అట్లా ఏం ఉండదు అనమాట. మరి ఎక్కడ జరుగుతుందంటే క్వాంటమ్ ఫీల్డ్లో మనకి ఆ జ్ఞానం అనేది విస్తరిస్తూ ఉంటుంది. సో అన్ని తలాలు అంటే 3rd డైమెన్షన్, 5th డైమెన్షన్, 12th డైమెన్షన్, 21st డైమెన్షన్, ఏ డైమెన్షన్ అయినా తీసుకున్నా కూడా అవన్నీ కూడా
మన ఈ క్వాంటమ్ ఫీల్డ్లోనే ఉంటాయి, ఫిజికల్ లెవెల్లో ఉండదు, క్వాంటమ్ లెవెల్లోనే ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ చెప్పాం కదా, అనంతమైన అనుభవాల్ని అక్కడ పొందే అవకాశం ఉంది. అవన్నీ కూడా క్వాంటమ్ ఫీల్డే. ఈ పుస్తకంలో కొంచెం రిపిటేటివ్గా ఉంటుంది. మనం ముందే చెప్పుకున్నట్టు మొదటి రోజు అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా ఉంటుందన్నమాట. ఒక్కటే విషయాన్ని ఒక పారాగ్రాఫ్ లాగా ఎంతో వివరంగా అంటే 4-5 సార్లు చెప్తే కానీ అర్థం కాదేమో, అర్థం అవ్వడం చాలా ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో రాశారు. సో ఒకవేళ ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తే దయచేసి క్షమించండి. బట్ బాగా అర్థం అవ్వడానికి, ఎందుకంటే ఈ పుస్తకం చదవడం పూర్తయ్యేటప్పటికి మనకి ఎంతో జ్ఞానం తెలుసుకొని ఉండడమే కాకుండా మనం దాన్ని ఎంతో మార్పు చెంది ఉంటాం, ఎదిగి ఉంటాము. ఇంకా చెప్పాలంటే 3rd డైమెన్షన్ నుంచి మనం 5th డైమెన్షన్లోకి వెళ్ళిపోయి ఉంటాం అనమాట. సో అదొక క్వాంటమ్ ఫీల్డ్ కదా, అదేమి ఈ రోజు అయిపోతే నేను 5th డైమెన్షన్లోకి వెళ్ళిపోయానని కాదు. మనకి మనముగా మన చైతన్యంతో, మన ఒక జ్ఞానంతో మనము ఆ డైమెన్షన్లోకి అడుగు పెట్టాలి. కాబట్టి దానికి మనం ప్రిపేర్ అవుతున్నాం అనమాట. ఓకే, మేబీ మనకి కరెక్ట్ టైంలో ఈ పుస్తకం వచ్చింది. అగైన్ థ్యాంక్స్ టు చంద్ర. ఓకే, ఇన్ఫినిట్ అవకాశాలు ఉంటాయి మనకి 5th డైమెన్షన్లో. నెక్స్ట్, ఈ క్వాంటమ్ ఫీల్డ్లో ఏముంటుంది ఇంకా అని చెప్తున్నారు. చైతన్యం ఉంటుంది, అనుభవాలు ఉంటాయి, ఫ్రీక్వెన్సీ, డైమెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి క్వాంటమ్ ఫీల్డ్లో. ఇంకా ఏముంటుంది అంటే, ఒక డౌట్, చైతన్యం అంటే ఎనర్జీ, చైతన్యం అంటే కాన్షియస్నెస్. చైతన్యం అంటే కాన్షియస్నెస్. ఓకే, కాన్షియస్నెస్ అంటే మనం ఆత్మ అని అనుకోవచ్చు కదా? కాదు. ఫస్ట్ కాన్షియస్నెస్ కూడా ఎనర్జీనే, ఎనర్జీ రూపంలోనే మనం అది వ్యక్తం అవుతుంది. చైతన్యం అంటే, కాన్షియస్నెస్ అంటే ఒక పసిబిడ్డ ఇప్పుడే పుట్టగానే దానికి ఆకలేస్తే ఏడవాలని, నోరు తెరిచి చప్పరించడము, తల్లి స్తన్యాన్ని చప్పరించడము, మింగడము, ఇవన్నీ ఎలా జరుగుతుంది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తెలివితేటలు అవన్నీ కాన్షియస్ అంటారు అన్నమాట. ఎరుక, అవేర్నెస్. अगर आपके फैमिली में 6 नहीं, आप तो लीजिए तो 12 लोग हो जाए, 12 लोग बैठ के देखिए सो और ठीक हो जाएगा. अगर गांव में आपका एक छोटा सा कॉलोनी, ఇంకా నెక్స్ట్ మనం నెక్స్ట్ లెవెల్కి, నెక్స్ట్ది టాపిక్ మారుతుంది ఇక్కడ. ఏంటి అంటే, ఈ క్వాంటమ్ ఫీల్డ్లో మనకి యూనివర్సల్ లాస్ అనేవి ఉంటాయి. ఈ యూనివర్సల్ లాస్ అనేవి మనకి పెద్దవాళ్ళు చెప్పలేదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనకి సమాజం నేర్పించలేదు. అది తెలుసుకుంటే యూనివర్స్ ఇలాగ నడుస్తుంది, ఈ చట్టాలు లాస్తో నడుస్తుంది అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆటోమేటిక్గా మన ప్రవర్తన ఒకలాగా మారిపోతుంది అనమాట. ఎందుకంటే ప్రభుత్వము కొన్ని చట్టాలు చేస్తుంది. దీన్ని గనక మీరు దాటారు అంటే, ఈ చట్టాన్ని మీరు ఆచరించి తీరాలి. ఆ పరిధిని దాటారు అంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, లేకపోతే మీ మీద లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటాము అని ఉంటుంది. అలా కొందరికి జరుగుతుంది కూడా. దాంతో మనందరం కూడా భయంతో ఒక పద్ధతిలో నడుస్తాం. గవర్నమెంట్ రూల్స్ ఏమీ లేకపోతే సమాజం ఏమైపోతుంది? ఎవరైనా ఎలా అయినా ప్రవర్తించే అవకాశం ఉంటుంది కదా. దానివల్ల చాలా హాని కలుగుతుంది, సమాజం మొత్తానికే హాని కలుగుతుంది. కాబట్టి ఒక ఆర్డర్ అనేది ఉండాలి. అదేవిధంగా యూనివర్స్ కూడా ఒక లాస్ అనేది ఉందన్నమాట. ఆ లాస్ అనేవి క్వాంటమ్ ఫీల్డ్లో చైతన్యం లెవెల్లో ఉంటాయి. ఈ యూనివర్సల్ లాస్ అనేవి మన చైతన్యాన్ని ఒక పద్ధతిలో అనుభవించడానికి ఉపయోగపడతాయి. ఈ యూనివర్సల్ లాసే అసలు మనము మూల చైతన్యంలోంచి బయటికి వచ్చినప్పుడు వెంటనే మనకి ఈ యూనివర్సల్ లాస్ అనేవి అప్లై అవుతాయి అన్నమాట. బయటకు వచ్చావు సరే, కానీ ఏం చెయ్యాలి? మూల చైతన్యం ఏమైనా చేయగలదు. ఎంత శక్తియుక్తులు ఉన్నాయి మనకి కూడా, అక్కడి నుంచి వచ్చాం కాబట్టి మనకి కూడా అంతే శక్తియుక్తులు ఉన్నాయి. మరి ఎటు అంటే అటు పోకూడదు. ఒక పద్ధతి ఉంది, ఒక విశ్వ కళ్యాణం కోసం వర్క్ చేయాలి మనం. సో అందుకని కొన్ని లాస్ అనేవి ఏర్పాటు చేయబడ్డాయి అనమాట. సోర్స్ నుంచి మనం విడిపడగానే మన మీద ఆ లాస్ అనేవి అప్లై అవుతాయి.
ఆ, మనము రెండు యూనివర్సల్ లాస్ని మీద మనకి మన జీవనం అనేది ఉంటుందన్నమాట. అసలు మనము ఈ చైతన్యము, ఈ యూనిక్ చైతన్యం ఏదైతే ఉందో అది రెండు యూనివర్సల్ లాస్ మీద బేస్ చేసుకొని జీవనం గడుపుతుంది. ఏంటి అంటే ఫ్రీ విల్ అండ్ ద ఎనర్జెటిక్ ఫీల్డ్. ఫ్రీ విల్ అంటే మనం ఇప్పటికే మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత మీకు అందరూ వినే ఉంటారు, మన అందరికీ కూడా ఫ్రీ విల్ ఉంది. అంటే స్వేచ్ఛ, మన మన ఆలోచనకి స్వేచ్ఛ ఉంది, మన మనసుకి స్వేచ్ఛ ఉంది, ఏదైనా చేసే స్వేచ్ఛ ఉంది. ఉదాహరణకి యాజ్ సింపుల్ యాజ్ దిస్, ఒకళ్ళు వచ్చి నువ్వు సినిమాకి వస్తావా ఈవినింగ్ అని అడుగుతారు. మనకి స్వేచ్ఛ ఉంది, వెళ్ళాలా వద్దా అని చెప్పే స్వేచ్ఛ ఉంది. అట్లాగే ఒకవేళ వెళ్ళాలి అన్నా వెళ్ళొద్దు అన్నా ఇది మన యొక్క అభిప్రాయం మీదే ఉంటుంది. అది అందరూ చాలా మంది మిస్ చేస్తారనమాట. ఈ కాన్సెప్ట్ మిస్ చేయడం వలన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తాము. అందుకని ఈ ఫ్రీ విల్ని కొంచెం వివరంగా చెప్పుకుందాం. కొంతమంది కంప్లైంట్స్ ఏముంటాయంటే, నా చిన్నప్పుడు నేను డిగ్రీ చదువుతాను నాన్న అని చెప్తే వినలేదు మా నాన్న, నువ్వు ఇంజనీరింగ్కే భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఇంజనీరింగ్లో చేరి తీరాలి అని బలవంతంగా చేర్పించారు అని అంటారు. సో పేరెంట్స్ బలవంతంగా చేర్పించారు, ఓకే, మనకి ఇష్టం లేదు. కానీ రోజు కాలేజ్కి వెళ్ళింది ఎవరు, పరీక్షలకి కట్టింది ఎవరు, పరీక్షలు రాసింది ఎవరు, కష్టాలు పడి పుస్తకాలు చదివింది ఎవరు? మనమే కదా. మన పేరెంట్స్ని అప్పుడు ఎలా జడ్జి చేయగలము, ఎలా కంప్లైంట్ చేయగలము? ఇప్పుడు అక్కడ స్వేచ్ఛ ఉంది నాకు, నువ్వు ఇంజనీరింగ్కి వెళ్ళి తీరాలి అని పేరెంట్ అన్నప్పుడు నేను ఇద్దరు వెళ్ళను అని చెప్పచ్చు, లేదా గట్టిగా చెప్పచ్చు, అరిచి చెప్పచ్చు, ఇంట్లోంచి పారిపోవచ్చు, సూసైడ్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, లీగల్గా ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ప్రతిదీ కూడా మన ఫ్రీ విల్ మీదనే ఉంది. ఏది కూడా పక్కన వాళ్ళు చేశారు, వాళ్ళు ఇలా అన్నారు, అదేమీ లేదనమాట. వాళ్ళంటే నువ్వేం చేసావు, మరి నీకు నీ ఫ్రీ విల్ ఉంది. ఎందుకు నువ్వు తిరిగి వాళ్ళు ఒక మాట అన్నారు, దానికి తిరిగి నువ్వు ఇది తప్పు, ఇలా ఉండకూడదు అనే ఒక మాట తిరిగి చెప్పచ్చు. లేదు, ఇంకా ధైర్యం తెచ్చుకొని నేను ఒప్పుకోను, ఇది ఇలాగే ఉండాలి అని ఇంకా గట్టిగా చెప్పచ్చు. లేదు, ఇంకా ఇంకా ఫ్రస్ట్రేషన్తో ఇంకా ఎక్కువైపోతే గనక కర్ర తీసుకొని కొట్టచ్చు, కత్తి తీసుకొని పొడవచ్చు. ఇన్ని ఆప్షన్స్ మన మీద ఉన్నప్పుడు వాళ్ళు నన్ను బలవంతంగా ఇలా రుద్దారు, నా మీద ఇలా చేశారు, నా జీవితాన్ని పాడు చేశారు అని వాళ్ళని కంప్లైంట్ చేసే అవకాశం లేదు. విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం అన్నమాట. ఎస్, విక్టిమైజింగ్ అవ్వడం అనేది మన చేతుల్లోనే ఉన్నది. ఈ క్షణం కూడా ఆ పాత విషయాలన్నిటినీ వదిలిపెట్టేసి హమ్మయ్య అని చేతులు దులుపుకునే అవకాశం కూడా మనకే ఉంది. కానీ ఇంకా వాళ్ళు వాళ్ళనే తప్పు పడుతున్నాము అంటే మన ఫ్రీ విల్ అనే ఒకటి ఉంది. అందుకే చెప్పాను, సమాజం మనకి నేర్పించలేదు, ఫ్రీ విల్ అనేది నీకు ఒకటి ఉంది అని చెప్పలేదు. సో ఎప్పుడైతే అసలు వాట్ ఈస్ ఫ్రీ విల్ అండ్ దాంతో ఇంకా ఏమేమి చేయొచ్చు అనే విషయాన్ని మనం కనుక సరిగ్గా తెలుసుకుంటే మనకొక చక్కగా ఇలాగ చేతులు విప్పదీసేసి ఆకాశం వేసి స్వేచ్ఛని అనుభవించవచ్చు, ఒక పక్షిలాగా. అంతా మన చేతుల్లోనే ఉంది. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. చేసినా చెయ్యకపోయినా మన చేతుల్లోనే ఉంది. గుర్రాన్ని అందుకే చెప్పారు, గుర్రాన్ని నీళ్ల వరకు తీసుకెళ్లగలరు కానీ నీళ్లు తాగించలేరు. అంటే ఆ ఫైనల్ గా చేసేది ఎవరు? వాళ్లే, ఎవరికి వాళ్లే అనేసి. సో ఇది ఎన్నిసార్లు చెప్పుకుంటున్నామో, ఇంత చెప్తున్నాము. మనము 5th డైమెన్షన్లోకి అడుగు పెట్టాము, కానీ దానికి మనకి అర్హత ఉండాలి అంటే, ఈ పుస్తకాన్ని మనం అర్థం చేసుకొని ఎదగాలి అంటే ఏం నేర్చుకుంటున్నామో అర్థం చేసుకోవాలి. ఫ్రీ విల్ నేర్చుకున్నాము, ఫ్రీ విల్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాము, అది యూనివర్సల్ లా, అది లా అని చెప్పారు, కాన్సెప్ట్ కూడా కాదు, లా అంటే ఇది ఇలాగే ఉండాలి, ఉన్నది అంటే మన అందరికి కూడా అప్లై అవుతుంది అనమాట ఇది.
సో ఈ ఫ్రీ విల్ అనేది విషయం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్షణం నుంచి మనం ఏం చేయబోతున్నాం ఈ ఫ్రీ విల్తో, అది ప్రతి ఒక్కళ్ళు మన అంతరంగంలోకి వెళ్ళి ఆలోచించుకొని ఈ ఫ్రీ విల్ ద్వారా నేనేం చేయబోతున్నా, నా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి నేనేం చేస్తున్నాను అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఎప్పటిదప్పుడు వదిలేయడం, ఒక చిరునవ్వుతో హ్యాపీగా ఉండడం, చిరునవ్వుని చెరగకుండా ముఖం మీద ఉండడం అనేది ఒక అద్భుతమైన సాధన. రీసెంట్గా మేబీ ఒక 2-3 months నుంచి మా హస్బెండ్ స్టార్ట్ చేశారు. ఎంత అంటే అసలు ఒక మనిషి వస్తున్నారు, వాళ్ళ అడుగుల చప్పుడు అవుతున్నాయి అంటేనే వెంటనే ఆయన చిరునవ్వు అవుతారు. ఎందుకంటే ఆ చిరునవ్వుతో కనుక ఒక వ్యక్తిని మనం రిసీవ్ చేసుకుంటే గొడవ అనేది ఉంటుందా? నేను మిమ్మల్ని అటెన్షన్ పే చేసినప్పుడల్లా మీతో చిరునవ్వు నవ్వుతూ ఉంటే మీకు ఎలా ఉంటుంది? మీరు నా మీద కోపాన్ని ప్రదర్శించగలరా? మనం ఆ చిరునవ్వు నవ్వే వాళ్ళతో మనము గట్టిగా మాట్లాడలేము. సో అదొక సాధన, చిరునవ్వు నవ్వడం అనేది ఒక సాధన అనమాట. ఏ విషయాన్నైనా వదిలిపెట్టడం చిరునవ్వుతో చేయగలగడం అద్భుతమైన సాధన. ఆ ఒక్కటి చేస్తే చాలు, అన్ని చక్రాల ప్రాసెస్లు, ఎనర్జీ ప్రాసెస్లు అన్నీ జరిగిపోతుంటాయి. ఓకే, ఐ హోప్ ఫ్రీ విల్ అనేది బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఎనర్జెటిక్ ఫీల్డ్. ఎనర్జెటిక్ ఫీల్డ్ అనేది కూడా అర్థం చేసుకోవాలి. దాని గురించి పుస్తకంలో ఇంకా చదివే ముందు నాకు తెలిసింది నేను చెప్తానమాట. దాంట్లో ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఉంది, బట్ నాకు తెలిసింది, నాకు వెంటనే స్ఫురించి నేను చెప్తున్నాను. ఎనర్జెటిక్ ఫీల్డ్ ఇది కూడా యూనివర్సల్ లా, అంటే ఇది ఇలాగే ఉంది. ఏంటి? ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీ. నేను ఒక ఎనర్జీ, నా శరీరంలో ప్రతి భాగము ఒక ఎనర్జీ, ప్రతి ఒక్క కణము ఎనర్జీ. ఆ కణంలో మళ్ళీ కణ లోపల భాగాలు ఉంటాయి, అవి కూడా ఎనర్జీ. నా ఆలోచన ఒక ఎనర్జీ, నా చుట్టుపక్కల ఉండే వస్తువులంతా కూడా ఒక ఎనర్జీ. సో ఎనర్జీ, శక్తి కానిది అంటూ ఈ విశ్వంలో ఏమీ లేదు. సర్వం శక్తిమయం, శక్తి స్వరూపిణులు అంటాము. శక్తి లేనిదే ఏమీ లేదు. సో ఎనర్జీ అని తీసుకున్నప్పుడు ప్రతిదానికి ఒక ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను ఈ వస్తువు తీసి ఈ వస్తువుగా మార్చాలి, లేదంటే ఈ వ్యక్తిని తీసి ఇంకొక వ్యక్తిగా చేయాలి, లేదంటే ఈ వ్యక్తి యొక్క భావనలు మార్చి ఇంకొక భావనలతో చేయాలి. ఏం చేస్తాం? ఎనర్జీ అంటే ఎలక్ట్రిసిటీ అనమాట, కరెంట్. మనము లైట్ వేయడం, లైట్ ఆఫ్ చేయడం చేస్తాం కదా, ఒక స్విచ్ వేయడం, స్విచ్ ఆఫ్ చేయడం. అది ఎంతసేపు పడుతుంది మనకు? ఆ స్విచ్ వేస్తే లైట్ వెలగడానికి ఎంతసేపు పడుతుంది? మరుక్షణం. అదేవిధంగా మనం ఎనర్జీ లెవెల్లో వర్క్ చేసినప్పుడు ఆ మనకి కావలసిన మార్పు మరుక్షణం జరుగుతుంది. జరగలేదు అంటే మనం నిజంగా ఎనర్జీ లెవెల్లో లేము, భౌతికమైన లెవెల్లో ఉన్నాము అని అర్థం. క్వాంటమ్ లెవెల్లో, క్వాంటమ్ ఫీల్డ్లో అక్కడ చెప్పాను కదా, ఏది అనుకుంటే అది తక్షణమే ప్రత్యక్షం అవుతుంది. క్వాంటమ్ ఫీల్డ్లో కనుక మనం ఉంటే వెంటనే ఇమ్మీడియట్గా జరుగుతుంది. నాదొక చిన్న అనుభవం చెప్తాను. క్వాంటమ్ ఫీల్డ్ అంటే కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి. క్వాంటమ్ ఫీల్డ్ అంటే అది కంటికి కనిపించని సూక్ష్మమైన డైమెన్షన్. అది క్వాంటమ్, అదర్ డైమెన్షన్స్, క్వాంటమ్ సూక్ష్మ లోకము. అక్కడ ఇమ్మీడియట్గా జరుగుతుంది, అక్కడ భౌతికత ఉండదు. కాబట్టి అంటే ఒక రూపం రావాలి అంటే ఇప్పుడు ఈ చెయ్యి అనుకోండి స్పృశించడానికి ఉంటుంది, కానీ అక్కడ చెయ్యి అనేది ఎలా చెప్పాలంటే మనకి ఆత్మలోకంలో ఆత్మలు అలా తిరుగుతుంటే జస్ట్ ధూళిలాగా ఉంటుంది, వాళ్ళకి ఒక శరీరం అంటూ ఉండదు, వాళ్ళ లోపల నుంచి మనం వెళ్ళిపోవచ్చు ఇట్లా అని చూపిస్తారు కదా, అలా అనమాట. వాళ్ళకి నిజంగా అక్కడ వస్తువు అనేది ఉండదు, మనిషిలోనే ఉండరు, కానీ అక్కడ ఎనర్జీ ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పటికప్పుడు అది మార్చుకోవచ్చు, స్విచ్ చేస్తే మారిపోతుంది. మనము కూడా క్వాంటమ్ ఫీల్డ్లో గనక వర్క్ చేస్తే ఇమ్మీడియట్గా మారుతుంది. మరి క్వాంటమ్ ఫీల్డ్ అంటే ఏంటి అంటే, అక్కడ ఇందాక చెప్పుకున్నాము, క్వాంటమ్ ఫీల్డ్లో కోపము, భయము, ఆశ ఇట్లాంటివి ఏమీ ఉండవు. మరి ఏముంటాయి అంటే ప్రేమ, కేవలం
అన్కండిషనల్ లవ్ అనేది ఉంటుంది. లవ్ అండ్ లైట్ ఉంటుంది. అన్కండిషనల్ లవ్ అంటే ఏంటి తెలుసా? ఆ, నేను నువ్వు నా నా కొడుకువి, నా కూతురువి, నా భర్తవి, నా తల్లిదండ్రులు, కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనేది లవ్. అన్కండిషనల్ అంటే నువ్వు ఎవరైనా కానీ, ఏమైనా కానీ, నువ్వు ఎలాంటి క్రూరులైనవైనా కానీ, అసలు నాకు సంబంధం లేని వాళ్ళైనా కానీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ దగ్గర నుంచి నన్ను ఏమి ఆశించను, తిరిగి ఆశించకుండా ఉండడమే ప్రేమ అన్నమాట. అన్కండిషనల్, బేషరతు ప్రేమ. అంటే ఈ విశ్వంలో ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఎన్నో వేల మైళ్ళ దూరంలో కొన్ని వేల మంది ఉంటారు. అక్కడ వాళ్ళని కూడా ప్రేమించడం అన్నమాట. నేను ఇక్కడ చేసే పని అక్కడ వాళ్ళకి ప్రేమను అందిస్తుంది. ఉదాహరణకి మనం ప్లాస్టిక్ వాడకపోవడం, జంతువుల్ని చంపకపోవడం, మొక్కలు నాటడం, అంతే కదా. ఈ భూమి మొత్తాని కోసం మనం వర్క్ చేస్తున్నాం. సో అది అన్కండిషనల్ లవ్ అంటే. ఈ అన్కండిషనల్ లవ్ ఉంటుంది క్వాంటమ్ ఫీల్డ్లో. మనము ఇప్పుడు ఒక వ్యక్తి ద్వారా మనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అంటే మనము ఈగోతో వర్క్ చేస్తాం అన్నమాట. వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు అని మనకి ఒక అహంకారం ఉంటుందన్నమాట. నన్ను అంటారా, నాతో వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అనే భావనలతో ఉంటాం. అది క్వాంటమ్ ఫీల్డ్ కాదు, భౌతికమైన ఫీల్డ్. అదే ఎనర్జీ లెవెల్లో చేసినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కోపము అనే భావన కరెక్ట్ కాదు. ఈ క్వాంటమ్ ఫీల్డ్లో ఎవరు కోపం అనేది ఉండకూడదు. కాబట్టి ఎదుటి వాళ్ళు కోపం చూపిస్తుంటే మనం కోపం చూపించము. పైగా స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తాం అనమాట. ఎట్లా చేస్తామంటే మనసులో చెప్పుకుంటాం. క్వాంటమ్ ఫీల్డ్లో మనసు అంటే కంటికి కనిపించదు కదా, క్వాంటమ్ ఫీల్డ్ అక్కడ చెప్పుకుంటాం. ఓకే, కోపం అనేది తగదు, మనం అందరము ప్రేమతో ఉందాము. ఇంకా అసలు కోపం అనే మాట కూడా వాడమన్నమాట. లేదు, కాదు, కూడదు అనే మాట కూడా వాడము. ప్రేమ, అన్కండిషనల్ లవ్తో ఉందాము అని మనసులో చెప్పుకోగానే ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. నాకు మా హస్బెండ్కి అలా జరిగింది ఒకసారి. నేను అంటూ ఉన్నాను ఒక చిరునవ్వుతో, మనం ప్రేమగా ఉండాలి, కోపము ఎవరి మీద ఎవరు ప్రదర్శించకూడదు, ప్రేమ అంతేనే కరెక్ట్, ప్రేమగా ఉండడమే కరెక్ట్, ఈ ఎనర్జీస్ కరెక్ట్ ఎనర్జీస్ మనం రిలీజ్ చేయాలి క్వాంటంలో. అట్లా చెప్పుకునేసరికి ఇమ్మీడియట్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట. ఒకవైపు అరుస్తూ ఉన్నారు, టక్కున ఆఫ్ అయిపోయేసి వేరే మాట్లాడుతున్నారు అనమాట. నేను సడన్గా ఇలా తిరిగి చూశాను, ఏమైంది ఆయనకి, నేను ఇలా చెప్పుకున్నాను కానీ అంత ఇమ్మీడియట్గా అలా వర్క్ అవుతుందని నాకే తెలియదు. నేను ఎక్స్పెరిమెంట్ లేదంటే చెయ్యాలి కాబట్టి చేశాను అనమాట. సడన్గా తిరిగేసరికి అసలు ఇంతకుముందు ఆయన అరుస్తున్నారనే విషయం కూడా తనకే తెలుసా అన్నంతగా ఎక్స్ప్రెషన్ మారిపోయి మామూలు మాటలు మాట్లాడుతున్నారు అనమాట. సో అది క్వాంటమ్ ఫీల్డ్లో అలా జరుగుతుంది. సో నెక్స్ట్ నేను ఫ్రీ విల్ గురించి, ఎనర్జెటిక్ ఫీల్డ్ గురించి చెప్పాను కదా. ఇక్కడ ఏముందో మనం చదువుకుందాం. సో ఫ్రీ విల్ అనేది ఏంటంటే ఈ క్వాంటమ్ ఫీల్డ్లో ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, డైమెన్షన్ అనే దాని ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తుంది, యునీక్గా ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఈ క్వాంటమ్ ఫీల్డ్ ఉంది, ఓకే, దాంట్లో నా చైతన్యం ఉంది. నా చైతన్యం లావణ్య, సారీ టు ఇంటరప్ట్. పుస్తకంలో ఉన్న లైనర్ ఫస్ట్ చదవండి. అంటే ఇది స్వాధ్యాయంలా ఉండాలి కదా. బుక్ లో ఉన్నది చదివేస్తే కొంతమంది చదవలేని వాళ్ళు విన్నప్పుడు కూడా ఆ బుక్ రీడింగ్ అనేది, ఆ ఎనర్జీస్ అనేది అంటే మనకు కూడా బాగుంటుంది. తర్వాత కూడా పాత బుక్స్ అన్ని కూడా అలానే చేస్తాం కదా. సో బుక్ లో ఉన్నది ఉన్నట్టుగా పారాగ్రాఫ్ చదివి అప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, అది టూ లాంగ్, టూ టైమ్ అని అవుతుంది అనేసి నేను అనుకున్నాను. బట్ ఓకే, సో అంటే ఇంగ్లీష్లోది చేయట్లే కదా మనం సెషన్, తెలుగులో చేస్తున్నాం కదా, మళ్ళీ ఇంగ్లీష్లో అది ఎందుకు అనేసి. తెలుగు ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా అవ్వకపోతే మళ్ళీ అది తప్పు అవుతుంది, అందుకోసమని ఇంగ్లీష్దే పెట్టుకున్నాను అనమాట, ఒరిజినల్ కదా అనేసి. ఓకే ఓకే
ఓకే లావణ్య. యా, సారీ. సెంటెన్స్ చూసి నేను చెప్తున్నాను. యా, సో క్వాంటమ్ ఫీల్డ్ అనేది ఒకటి తీసుకుందాము. ఆ క్వాంటమ్ ఫీల్డ్లో నేను అనే ఒక చైతన్యం ఉంది, లావణ్య అనే ఒక చైతన్యం ఉంది. ఈ చైతన్యము ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది? ఈ చైతన్యము అనుభూతి చెందుతుంది. ఎలా అనుభూతి చెందుతుంది? ఒక ఫ్రీక్వెన్సీ, ఒక డైమెన్షన్, ఒక ఈ రకంగా నేను ఉంటానన్నమాట. అంటే కాదు, ఎలా చూపిస్తుంది అంటే, వెరీ గుడ్ పాయింట్. అదేదో పుస్తకంలో ఉంది. ఇప్పుడు క్వాంటమ్ ఫీల్డ్లో నా చైతన్యం ఉంది, దానికి ఫిజికల్ బాడీ లేదు. కానీ మనము ధ్యాన అనుభవాల్లో కానీ కళలలో కానీ చూసినప్పుడు దాన్ని చూడగానే, ఆ చైతన్యాన్ని చూడగానే మనకు అర్థమైపోతుంది అది లావణ్య అనేసి. కళలు మన అందరికీ అనుభవం కదా. కళలలో నిజంగా మనుషులు ఉండరు, కానీ అందరూ కనిపిస్తుంటారు. వాళ్ళు ఏమేమి పనులు చేస్తున్నారో ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. సో వాళ్ళని చూడగానే వీళ్ళు పలానా వాళ్ళు అని తెలిసిపోతుంది. కాబట్టి కానీ వేరేలాగున్నారు. ఆ ఇల్లు మాదే, కానీ వేరేలాగుంది, ఎప్పుడు వెళ్ళలేదు ఆ ప్రదేశానికి, సంథింగ్ డిఫరెంట్గా ఉంది అని అంటుంటాం కదా. అంటే మనకు అక్కడ క్వాంటమ్ ఫీల్డ్లో మనమా కాదని తెలిసిపోతుంది. సో ఏం చెప్తున్నారంటే, ఈ క్వాంటమ్ ఫీల్డ్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే, ఎలా చూపించబడుతుంది అంటే, ఒక ఫ్రీక్వెన్సీ ద్వారా, ఒక డైమెన్షన్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయబడుతుంది. అంటే నేను క్వాంటమ్ ఫీల్డ్లో ఉన్నాను, మీరు కూడా క్వాంటమ్ ఫీల్డ్లోకి వచ్చారు. నన్ను చూడగానే మీకు తెలిసిపోతుంది అది లావణ్య అనేసి. నేను ఎలా అంటే ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటాను అనమాట. ఒక ఉదాహరణకి ఒక నెంబర్ ఇచ్చుకుందాం, 300 హెర్ట్స్తో నేను వైబ్రేట్ అవుతూ ఉంటాను. అది చూడగానే ఇది లావణ్యాస్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ అని మీకు అర్థమైపోతుంది. లావణ్యకి అక్కడ ఆ డైమెన్షన్లో ఎక్కడ ఒక లొకేషన్ లేదు కదా. క్వాంటమ్ ఫీల్డ్ అనేది ఒక ప్రదేశము, ఈ దేశం ఆ దేశం అనేం లేదు కదా. అన్ని చోట్ల అన్ని సమయాల్లో ఉండేదే క్వాంటమ్ ఫీల్డ్. నేను ఇక్కడ ఉంటాను, మన సూక్ష్మ శరీర యానంలో ఉంటుందన్నమాట. భూమి మీద మనం ఏదైతే ఉన్నామో ప్రతిదానికి ఒక క్వాంటమ్ ఫీల్డ్ ఉంటుంది. అమెరికా అంటే అమెరికా మొత్తానికి ఒక క్వాంటమ్ ఫీల్డ్ ఉంటుంది. అమెరికాలో నాష్విల్ అంటే నాష్విల్కి ఒక క్వాంటమ్ ఫీల్డ్ ఉంటుంది. సో ఈ క్వాంటమ్ ఫీల్డ్లో మనం ఏం చేస్తామంటే ఎంటర్ అవుతాము, సూక్ష్మ శరీర యానం ద్వారా కూడా ఎంటర్ అవుతాము. ఎస్ఎస్సి నేను నాష్విల్కి వెళ్ళాలి, నాష్విల్లో మా ఇంట్లో పలానా రూమ్లోకి వెళ్ళాలి అని అనుకోగానే అక్కడ ప్రత్యక్షమైపోతాం అనమాట. ఎందుకు అంటే ఆ పలానా ఊర్లో పలానా గదిలో పలానా ఫ్రీక్వెన్సీ ఉంది. థాట్ పెట్టగానే ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయిపోతాం అనమాట అక్కడ క్వాంటమ్ ఫీల్డ్లో. సో అక్కడికి ప్రత్యక్షమైపోతాము. కాబట్టి మనము ఈ ఫ్రీ విల్ అనేది ఎలా చూపించబడుతుంది? అక్కడ ఫ్రీ విల్ మనకి ఉంది కాబట్టి ఈ చైతన్యము ఒక ఫ్రీక్వెన్సీ, ఒక డైమెన్షన్ ద్వారా ఇది తెలుసుకొని నేర్చుకొని ఎదుగుతూ ఉంటుంది అనమాట, ఫ్రీ విల్ ఉండడం వలన. ఓకే, ఆ ఫ్రీ విల్ అనేది మనల్ని ఉండడం వలననే మనము చైతన్యం పెంచుకునే అవకాశం అనేది ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఎనర్జెటిక్ ఫీల్డ్ అంటే కూడా సేమ్, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా, పలానా గదిలో పలానా వస్తువుకి ఒక ఎనర్జీ ఉంది, నాకు ఒక ఎనర్జీ ఉంది అనేసి అనుకున్నాం కదా. అండ్ ఈ మూల చైతన్యం నుంచి మనము విడిపోయిన చైతన్యంగా బయటికి రావడంతోనే మనకి ఒక ఎనర్జెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది అనమాట. మూల చైతన్యము సర్వస్వం, ఇంకా దానికి అంత నెంబర్స్ అనేమి ఉండదు, అన్ని చోట్ల అన్ని వేళలా ఉంటుంది. దానిలోంచి మనం విడిపోయిన తర్వాత మనకంటూ ఒక ఐడెంటిటీ కావాలి కదా, ఒక లేబుల్ కావాలి కదా. ఆ లేబుల్ అన్నా పేరు అన్నా ఏది అంటే క్వాంటమ్ ఫీల్డ్లో ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనమాట. మనకు ఒక ఎనర్జీ అనేది ఉంటుంది, దాని గురించి మాట్లాడుతున్నారు. సో మూల చైతన్యం నుంచి రావడంతోనే మనకు ఒక ఎనర్జీ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది. ఈ ఎనర్జీ ఫీల్డ్ ఏం చేస్తుందంటే అనుభవాలు పొందడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. క్వాంటమ్ ఫీల్డ్లో అనుభవాలు తీసుకోవడానికి ఎనర్జీ అనేది ఉపయోగపడుతుంది. క్వాంటమ్ ఫీల్డ్ అనే
ఆ ప్రపంచంలో ఆ లోకంలో మనము ఈ మన చైతన్యము అనుభవాలు పొందాలి కాబట్టి ఎనర్జీ కావాలి. శక్తి అనేది లేకపోతే ఏమీ ఉండదు అనమాట. అన్నీ కూడా శక్తితో చేయబడుతున్నాయి. సో ఇక్కడ నాకు ఒక కొత్త పదం వచ్చింది, దాని వివరంగా తెలుసుకోవాలని చూస్తున్నాను. ఓకే, ఈ నాకు ఈ ఫ్రీ విల్ వచ్చింది, సరే క్వాంటమ్ ఫీల్డ్లో ఉన్నాము, నాకంటూ మూల చైతన్యం నుంచి బయటికి రావడంతోనే ఒక ఎనర్జీ ఫీల్డ్ ఏర్పడింది. అంటే నాకు ఒక ఫ్రీక్వెన్సీ, ఈ నెంబర్ చెప్పగానే అది లావణ్య అనే విషయం తెలిసిపోతుంది అనమాట. లావణ్య యొక్క క్వాంటమ్ ఫీల్డ్, లావణ్య యొక్క చైతన్యము ఇన్ క్వాంటమ్ ఫీల్డ్ అని ఒక అడ్రస్ వచ్చేస్తుంది. ఎందుకు ఉండాలి ఇది అంటే అది మన ఒక అధికారం అనమాట, సార్వభౌమాధికారం లాగా మనకు ఉంటుంది. అంటే ఇలా రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, రోడ్ల మీద మా ఇంటి ముందు నుంచి రోడ్డు మీద వెళుతూ ఇలా చూడగానే ఓ ఇది లావణ్య వాళ్ళ ఇల్లు అని చెప్పేస్తాం. ఎందుకు అంటే లావణ్యకి ఈ ఇంటి మీద ఒక అధికారం ఉంది, ఇది లావణ్య డ్రెస్సు, ఇవి లావణ్య వెంట్రుకలు, అంటే అవి తనకు సంబంధించినది అని అర్థం అనమాట. అట్లాగే ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఎలా అయితే విడిపోతుందో ఆ ఫ్రీక్వెన్సీ తనకు సంబంధించినది అనే విషయం మనకి ఆ ఫ్రీక్వెన్సీని చూడగానే ఇది తనది అని, యునీక్ అనమాట, యూనివర్సల్ లా ఇది మనందరికీ ఫ్రీ విల్ ఉంటుంది. అట్లాగే మనందరికీ ఒక ఎనర్జీ ఫీల్డ్ అనేది ఉంటుంది. దాని ద్వారానే అదొక మన అడ్రస్, మన ఐడెంటిటీ. దానివల్ల ఒక సేఫ్టీ ఉంటుంది అనమాట. ఒక అడ్రస్ ఉండడం వల్ల, ఒక పేరు ఉండడం వల్ల, ఒక లేబుల్ ఉండడం వల్ల సేఫే కదా మనము. మనకంటూ ఒక షీల్డ్ ఉంటుంది. సో అది మనకు సేఫ్టీని ఇస్తుంది అనమాట. ఈ నా చైతన్యం ఏదైతే ఉందో అది నాకు సంబంధించి ఉండడం వలన, అదొక ప్రొటెక్టివ్ షీల్డ్ ఉండడం వలన నాకంటూ ఒక కాంతి అనేది ఉంటుందన్నమాట. దాంట్లోకి ఇంకెవరు జొరబడలేరు. అక్కడ ఎవరినన్నా ఏమన్నా క్వాంటమ్ ఫీల్డ్లో ఏమైనా చేస్తారు అని కాదు, డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం క్వాంటమ్ ఫీల్డ్లోకి వెళ్ళాము, అక్కడ సంగీతం నేర్చుకోవాలి అనుకుంటున్నాం. ఇవన్నీ జరుగుతాయి, క్వాంటమ్ ఫీల్డ్లో అన్నీ ఉంటాయి. ఎందుకంటే అన్ని చోట్ల ఉండేదే క్వాంటమ్ ఫీల్డ్ కదా. సో ఇంకొక మా సెంటెన్స్తో పూర్తి చేసేసి మనం అసలు ఎవరికైనా క్వాంటమ్ ఫీల్డ్ అనే దాని గురించి ఏదైనా క్వశ్చన్ ఉంటే మాట్లాడదాము. సో నేను సంగీతం నేర్చుకోవాలి అనుకుంటున్నాను క్వాంటమ్ ఫీల్డ్లో. ఆత్మలోకంలో ఆత్మగా ఉన్నాను, అక్కడి నుంచి నేను ఆ జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను. సో ఎక్కడికి వెళ్తాను నేను? సంగీతము, ఏ సంగీతము అంటే కర్ణాటక, వెస్టర్న్, ఇది రాక్, పాప్ ఇవన్నీ ఉన్నాయి కదా. నేను ఏదైతే అడ్రస్ చెప్తానో నాకు రాక్ మ్యూజిక్ కావాలి అనగానే 1920s ఉండే మ్యూజిక్ కావాలి అని అడ్రస్ చెప్పగానే దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక షీల్డ్తో అది ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. అక్కడికి నేను వెళ్ళిపోతాను అనమాట, ఆ జ్ఞానాన్ని తీసుకుంటాను. సో దాని చుట్టూ ఒక కంచెలాగా ఉండాలి కదా, ఎనర్జీ అటు ఇటు మిక్స్ అయిపోకుండా. సో అదనమాట. దానికంటూ ఒక కాంతి, దానికంటూ ఒక ఎనర్జీ, దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఏర్పడుతుంది. ప్రతి ఒక్క చైతన్యము అలా ఉంటుంది. ఆ సార్వభౌమాధికారం అనేది దానికి అవసరము, రక్షణ. వేరే చైతన్యాలు ఉంటాయి, వాటికి వేరే లైట్ ఉంటుంది, వేరే కంచె ఉంటుంది. కానీ ఒకదాని నుంచి ఇంకొకటి ఎటువంటి ఇంపాక్ట్ అవ్వకుండా, ఒక ప్రభావం చూపించకుండా ఉండడం కోసము కంచెలు అనేవి ఉంటాయి, ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ అనేది ఉంటుంది. కానీ మార్పు వాళ్ళే గనక ఆ చైతన్యము తనకు తానుగా ఇంకొక చైతన్యంతో కలవాలి క్వాంటమ్ ఫీల్డ్లో అనుకుంటే, కానీ అప్పుడు నేను ఇంపాక్ట్ అవ్వాలి, నేను ఆ రెండు కలవాలి అనుకుంటున్నాము అంటేనే అది మారే అవకాశం ఉంటుంది అనమాట. అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా ఇంట్లో ఉంటాను, నాకు నేనుగా పక్కింటికి వెళ్ళాలి అనుకుంటేనే కదా వెళ్తాను. అదేవిధంగా పక్కింటి వాళ్ళు తలుపు తీస్తేనే కదా నేను వెళ్ళగలను. అదనమాట. అక్కడ కూడా ఏది మిక్స్ అయిపోకుండా కాన్షియస్గా చెయ్యాలి, కలవాలి అనుకుంటేనే అది అక్కడ జరుగుతుంది. ఓకే. సో ఇక్కడతో ఇంకొక జస్ట్ చిన్న పారాగ్రాఫే ఉంది, బట్ ఐ వాంట్ టు
ఎందుకంటే మనం చాలా డీటెయిల్గా చెప్పుకుంటున్నాం కదా. సో ఐ వాంట్ టు బ్రేక్ హియర్. సో చెప్పండి, ఎవరికైనా ఈ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దాంట్లో ఏమైనా క్వశ్చన్ ఉంటే కనుక దయచేసి చెప్పండి ప్లీజ్. లేదంటే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా? క్వాంటమ్ ఫీల్డ్ అంటే ఒకసారి చెప్పరా నాకు మళ్ళీ? క్వాంటమ్ ఫీల్డ్ అంటే క్వాంటమ్ ఫీల్డ్ అంటే ఎనర్జీ అని అనుకోండి, ఎనర్జీ ఫీల్డ్ అనుకుందాం. ఓకే. అది కంటికి కనిపించదు. ఎక్కడ ఉంటుంది అంటే అన్ని చోట్ల ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాము, మనం క్వాంటమ్ ఫీల్డ్లో ఉంటాం. మన ఫిజికల్ బాడీ ఉంది, కానీ మనం క్వాంటమ్ ఫీల్డ్లో కూడా ఉంటాము. మన క్వాంటమ్ ఫీల్డ్లో మన యొక్క చైతన్యం ఉంటుంది, మన యొక్క ఎనర్జీ ఉంటుంది, మన యొక్క అనుభవాలు ఉంటాయి, మన యొక్క భావాలు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. అవన్నీ ఇప్పుడు నా లోపల కోపం ఉంది అన్నాం అనుకోండి, చూపించండి, కోపాన్ని చూపించండి అంటే ఎలా చూపించగలము? కానీ అది క్వాంటమ్ ఫీల్డ్లో ఉంటుందన్నమాట, సూక్ష్మలోకము. మేక్ సెన్స్? ఇక్కడ మనం ఉన్నది ఓన్లీ ఫిజికల్ బాడీ ఉన్నాము, మన ఎమోషనల్ అంతా కూడా, మన జ్ఞానం అంతా కూడా అక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఎస్, అదేనా? ఎస్, ఎస్. కానీ చాలా హెవీగా ఉంది ఈ పుస్తకము కంటెంట్. అందుకే పాత ఎక్కువగా జ్ఞానాలు, పాత ఉంది. తెలుసుకునే అన్నిటిని వదిలిపెట్టేసి కొత్తగా నేర్చుకోండి, మారండి అని చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి గో త్రూ అవ్వాలి, అప్పుడే నాకు ఇంకా కొంచెం స్థితం అవుతుంది. ఎస్, ఎస్, ఎస్. మనం చాలా కొంచెం కొంచెమే చదువుకుంటున్నాం కాబట్టి మేబీ ఏ రోజు చదివింది ఆ రోజు చెప్పుకుంది క్లాస్లో మళ్ళీ ఒకసారి అలా పారాగ్రాఫ్ చదివేస్తే మనకి ఇంకొంచెం డీపర్ అండర్స్టాండింగ్ వస్తుంది అనుకుంటున్నాను. యా, ఇంకెవరన్నా? ఓకే, థ్యాంక్ యూ మాస్టర్.